ఇది అందరూ పెద్దలందరూ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, కేఎస్ ప్రసాద్ వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్స్. మా ట్రస్ట్లో సభ్యులు, మనీ ట్రస్ట్లో ఉన్నారు అందరూ. వాళ్ళందరూ ఏమన్నారంటే అందరూ బిజీ ఉన్నారు, మురళీ గారు సనాతన ధర్మకి అందరూ ఎవరి వింగ్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మహాలక్ష్మి టెంపుల్ రాజేశ్వరి గారు చూస్తారు, నేను చైర్పర్సన్ చేశాను టెంపుల్. ఆ తర్వాత కుంభాభిషేకం వచ్చింది. నెక్స్ట్ కుంభాభిషేకం కూడా చాలా బాగా మాకు ఇందులో మెయిన్గా చెప్పాల్సింది వైజాగ్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురుగారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. అప్పుడే ఎలా ఉన్నారు, ఇవాటికి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళ సహకారంతో కుంభాభిషేకం చాలా బాగా జరిగింది. వాళ్ళు అన్నిటికీ నాకు రైట్ హ్యాండ్లో నిలబడి చాలా బాగా హెల్ప్ చేశారు. చాలా బాగా జరిగింది ఆ రోజు. ఆయన కూడా స్వామివారు మధ్యాహ్నం వెళ్ళిపోతానన్న ఆయన ఉండిపోయి సాయంత్రం దాకా ఉండి తోటంతా చూసి అందరినీ పలకరించి చాలా బాగా సంతోషంగా మమ్మల్ని అందరికీ దీవించి వెళ్ళారు. చాలా బాగా జరిగింది. నాకు మెయిన్గా నిలబడింది, నాకు ఇప్పటికీ గురుగారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లేక ఉన్నారు. మా వైజాగ్ సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళందరూ మాకు రైట్ హ్యాండ్ ఇక్కడ. ఇది ఒక మాట చెప్తుంటారు, ఇది కావాలంటే వచ్చేస్తుంది, చేసేస్తుంది, అంత హెల్ప్ చేస్తారు. గురుగారిని ఎలా చూసారో మమ్మల్ని అలాగే చూస్తున్నారు, ఏం తేడా లేదు. మమ్మల్ని అంత ప్రేమగా చూస్తారు, అంత గట్టిగా చేస్తారు. ఇక్కడ రాధాకుమారి గురుగారితో మధ్యలో చెప్పడం మర్చిపోయింది. రాధాకుమారి వాళ్ళ మదర్ ముందు పోయింది. ఫాదర్ పోయిన తర్వాత కొన్నాళ్ళు ఫాదర్ కూడా వెళ్ళిపోయారు. 10 years గ్యాప్ ఉంటే ఫాదర్ గ్యాప్ ఉంది, ఆవిడ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మావయ్య గారికి బాగా వాళ్ళందరూ ఆప్తులు. ఆర్టీసీ వాళ్ళలో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసిన ప్రొఫెసర్ అందరూ ఆయన దగ్గరికి వచ్చేవారు. పిల్లలు ఒకరు రాధాకుమారి, ఇద్దరు తమ్ముళ్ళు. మావయ్య గారు అనుకున్నారు ఆ పిల్లలు ఉండిపోయారు ఇద్దరు. అప్పుడు ఆయన డెసిషన్ తీసుకున్నారు, భీములు వచ్చేస్తారు ఇక్కడే ఉంటారని చెప్పి వాళ్ళకి తీసుకొచ్చారు. ఆ పెద్ద బాబు ఇంజనీరింగ్ చదువుతారు, రెండో బాబు 10th ఇంటర్మీడియట్లో ఇక్కడ జాయిన్ చేసి వైజాగ్లో. రాధాకుమార్ కూడా తీసుకొచ్చారు. తర్వాత వెళ్ళి కార్యక్రమమైన మా ఇంట్లో మెంబర్ అయింది. రాధక్ అయిపోయింది, అందరికీ అక్కే రాధక్ కూడా చాలా బాగా సర్వీస్ చేసింది గురుగారికి. సో గురుగారికి అన్ని విషయాల్లో అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఆయన కరస్పాండెన్స్ కానీ, ఇంట్లో కానీ, లైబ్రరీ కానీ అన్నీ చాలా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. ఈ ఇల్లు ఒక మేనేజ్మెంట్ కిచెను గురుగారి విషయాలు సత్యాంటి చూస్తే మిగతా అన్ని విషయాలు రాధాకుమార్ హ్యాండిల్ చేస్తుంది. మామూలుగా కాదు, చాలా బాగా చేస్తుంది, చాలా ఎఫిషియెంట్, చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. నో డౌట్ చాలా బాగా చేస్తుంది రాధా. నేను తను చూసి నేర్చుకోవాలన్నా అంత అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. మేము అందరూ ప్రస్తుతం నేను కానీ రాధ కానీ గురుగారిని అందరినీ మిస్ చేస్తాం. అదే పాత్రలో వాళ్ళకే ఉంది, నాకు ఉంది. కానీ ఆయన చెప్పిన ఫాలో చేసి వారు ఏం చెప్తారో అవి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆవగించండి అంతే, అంతకంటే లేదు. ఏదో ఆయన దారిలో వెళ్ళి ఆయన చెప్పిన ఏమైనా ఉంటే తను చేస్తాం, సుఖదాకి సేవ చేస్తుంది. మేమందరం ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్కటి ఆయన డెవలప్మెంట్ కాదు, నడిపిస్తున్నాం అంతే. మేమంత కెపాసిటీ లేదు. భగవంతుడు గురుగారు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. అయితే పైన మా చేతనైతే మేము చేస్తున్నాం. తర్వాత ఇది అవుతుండగా బసవరాజు గారు గురుగారు 2015 వెళ్ళిపోయిన తర్వాత భీమిల్లో ఏం చేయాలి, నాన్నగారు వెళ్ళిపోయారు. ఇక్కడ మనం 2 కార్యక్రమాలు చేయాలి. ఒకటేంటంటే నాన్నగారు ఇక్కడ ఉన్నారు కదా, చాలా నివసించారు, 35 ఏళ్ళ పాటు భీమిల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు గుర్తుగా ఒక ధ్యాన మందిరం కట్టాలి అని ప్రపోజల్ పెట్టారు. సరే అందరూ తోటలో వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టి ఒక ల్యాండ్ 4000 గజాలు అంటే ఆల్మోస్ట్ ఏకర్ తక్కువ అనుకుంటారు, కరెక్ట్గా తెలియదు. అందులో చాలా మంది మొదలెట్టారు. ప్రతి వస్తువు నట్ అండ్ బోల్డ్ దగ్గర నుంచి అన్నీ బసవరాజు గారి దగ్గర ధ్యాన మందిరం కన్స్ట్రక్ట్ చేశారు. అది అవుతుండగానే మురళీకృష్ణ గారు కూడా ఇద్దరు, మురళీకృష్ణ గారు కూడా చాలా సేవ చేశారు. గురుగారికి దాని గురించి ప్రత్యేకంగా చెప్పారు. బసవరాజు గారు, మురళీకృష్ణ గారు ట్రస్ట్ని జోడు ఇద్దరులాగా నడిపించారు. ఇద్దరు కలిపి, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు. చాలా ఇద్దరు. మురళీకృష్ణ గారు చాలా బాగా ఇద్దరు
కలిసి మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ట్రస్ట్ అంత బాగా నడిపించారు ఒక మాట మీద వాళ్ళిద్దరు కలిసి. ట్రస్ట్ అలా నడిచింది. తర్వాత అప్పుడు ధ్యానమందిరం అవుతుండగానే చివరికి వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్ ఇంకా అవ్వాలన్న టైంలో బసవరాజు గారు షిఫ్ట్ అయ్యి ప్రాజెక్టు చివరికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఒక 11 months పట్టింది ఆయన వెళ్ళిపోవడం. ఇంకా ముందు 11 months లేదు ఆల్మోస్ట్. వారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆగింది షిఫ్ట్ అయిపోవడం వల్ల. అప్పుడు ఏం చేయాలి, ఆయన అక్టోబర్లో వెళ్ళిపోతే నవంబర్ డెసిషన్ తీసుకుని నవంబర్ 2 డెసిషన్ తీసుకుని కంప్లీట్ చేయాలి. అలానే సరే ధ్యానమందిరం కంప్లీట్ చేయాలని నేను అనుకున్న తర్వాత నాకు అప్పారావు గారు, మన అప్పారావు గారు, రాంబాబు గారు, విజయ్ కుమార్ గారు అయితే పాపం ప్రతి విషయంలో ఆయన సలహా ఇస్తారు. రాంబాబు గారు ఇస్తారు, విజయ్ కుమార్ గారు గార్డెన్ ఎలా చేయాలని అన్నది చిన్న విషయం దగ్గర నుంచి విజయ్ కుమార్ గారు నిలబడ్డారు. అన్నిటికీ సపోర్ట్ చేస్తారు, రాంబాబు గారు చేస్తారు. కానీ శాంతారాం నిలబడ్డారు అప్పుడు కంప్లీట్ చేయడానికి. నేను ఉండలేదు కదా, శాంతారాం గారు వెళ్ళలేదు, మొత్తం ధ్యానమందిరం కంప్లీట్ చేశారు. శాంతారాం గారే క్రెడిట్ కంప్లీట్ చేయడానికి అయినా గురుగారు మన బసవరాజు గారిని చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు శాంతారాం గారు కనిపించింది, ధ్యానమందిరం కంప్లీట్ చేయని బసవరాజు గారు చెప్పినట్టు. అందుకని ఆయన వచ్చిన తర్వాత నాకు చెప్పారు అంటే బసవరాజు గారు కంప్లీట్ చేయమని చెప్పారని నేను చెప్పాను. ఇప్పుడు శాంతారాం గారు కంప్లీట్ చేశారు. అది అయిన తర్వాత మార్చ్ 4th ఇనాగ్రేషన్ ధ్యానమందిరం చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు. వారు వస్తున్నారని బస్సుల్లో జనాలు వచ్చారు. 1000 మంది దాకా వచ్చారు ఇనాగ్రేషన్కి. అందరూ ఇక్కడ భోజనం చేశారు, అందరూ గుడి అన్నీ చూశారు, అందరూ వెళ్ళారు. చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇనాగ్రేషన్ ఒక మైల్ స్టోరీ ధ్యానమందిరం ఇనాగ్రేషన్. ఎందుకంటే అందరూ బసవరాజు గారు వెళ్ళిపోవడం, గురుగారు వెళ్ళిపోవడం, ఆ బాధ ఉన్నా కూడా కంప్లీట్ చేయాలి. అలానే సరే అది ప్రాజెక్టు నిలబెట్టాలి కానీ అని కంప్లీట్ చేయడం జరిగింది. ధ్యానమందిరం ఎందుకు పెట్టారంటే బసవరాజు గారు అన్నమాట చెప్పారు. ఇక్కడ ఇది కాశీ, ఇంకో కాశీ అని చెప్పారు. ఆనందవనం, దీని పేరు కూడా ఆనందవనం. కాశీకి ఒకే ర్యాక్లో ఉంటాయి భీమపుట్టు కాశీ. మేము మ్యాప్లో చూస్తాం. ఇంకొక కాశీ లాంటిదే చెప్పారు ఈ స్థలం. ఆయన చెప్పిన మాట చెప్తున్నాను. అప్పుడు ధ్యానమందిరం ఎందుకు కట్టాలంటే బసవరాజు గారు చెప్పారు, మన తరం మనందరం చూసాం గురుగారు. మన తరం తర్వాత ఇక్కడ ఒక యోగి ఉండేవారు, వారు ఎలా ఉంటారు, ఈ ఆలయం కట్టిన వారు ఎలా ఉంటారు అంటే అప్పుడు ఇల్లు ఉంది గురుగారికి. అది యాక్సెస్ ఉంటుందో లేదో మనకు తెలియదు. జనరేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఉండాలి. ఆయన చూడడానికి వస్తే ఇక్కడ గొప్ప యోగి మహానుభావులు ఉంటారు అని దండం పెట్టుకోవడానికి ఉండాలని చెప్పి కట్టింది ధ్యానమందిరం. ఆ ధ్యానమందిరం కూడా ఆయన అధిష్టానం వరంగల్లో పుట్టింది కదా, మట్టి పుట్టి అందులో వేసాం కింద. ఆయన పనులు పెట్టారు. ఎవరైతే ఆయన 8 సంవత్సరాలు మొత్తం చెప్పి అంత యోగి ఫౌండేషన్ కింద విగ్రహం కింద ఒక ఆయన పనులు, ఆయన అక్కడ అధిష్టానం నుంచి తెచ్చిన మట్టి కూడా అక్కడ పెట్టాం. ఒక లోటస్ పెట్టాం, బంగారం లోటస్ ఆయన కింద ఉంటుంది. దాని మీద లోటస్ మీద విగ్రహం కూర్చోబెట్టాం. ఇదంతా రథసప్తమిలో పెట్టడం లేదు. ఇనాగ్రేషన్ ఎప్పుడో జరిగింది. ఈ విగ్రహం ఇన్స్టాల్ చేయాలి, అది రథసప్తమిలోకి ఇన్స్టాల్ చేసాను. అది పెట్టి ప్రతిష్టలు పెట్టి దాన్ని విగ్రహం పెట్టాం. ఆ లోపల ఆయన వాళ్ళు పెట్టి లోపల పెట్టి పెట్టాం. అక్కడేమో బసవరాజు గారు ఏమనుకున్నారంటే వారు ఉంటే ప్రతీ నెల ఒక సంగీత కచేరీ పెద్దవాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే గరికపాటి వారిని లేకపోతే మన సంవేదం షణ్ముఖచంద్ర గారు అలాంటి వారిని పిలిచి అక్కడ చేయాలని ఆయన అనుకునేవారు, సంకల్పించారు. అది వారు వెళ్ళిపోయారు కాబట్టి ఫ్యూచర్లో జరుగుతుందని ఆశిస్తుంది, చేయాలని ప్రయత్నం. అది ప్రస్తుతం ఇప్పుడు మాకు ఇక్కడ భీముల్లో ఏమేమి జరుగుతాయంటే
ఉగాది తప్పకుండా చేస్తాం. ఉగాది నాడు ఇక్కడ పంచాంగ శ్రవణం ఉంటుంది గుడిలో, ఉగాది చేస్తాం. తర్వాత కృష్ణాష్టమి చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం. మా అత్తగారు పుట్టినరోజు చేస్తాం, నవంబర్లో వస్తాం ఆవిడ పుట్టినరోజు. డిసెంబర్లో గురుగారు పుట్టినరోజు తిథుల ప్రకారం చేస్తాము. తర్వాత ఇంకా దసరా చేస్తాం. ఈ ఫంక్షన్స్ ఇవన్నీ జామంలోనే ధ్యానంలోనే చేస్తాం. అన్ని గురుగారికి ఏదైనా పాదపూజ ఆయనకి పాదపూజ అవుతుంది. అక్కడే ఆయన పాదాలు పెట్టి పాదపూజ చేస్తాం. అందరూ హాల్లోనే అయ్యే ప్రోగ్రామ్ అయినా హాల్లోనే చేస్తాం. ఒక ఉగాది పంచాంగ శ్రవణం మాత్రం గుడిలో చేస్తాం. అదొక్కటి గుడిలో ఉంటుంది. మిగతా అన్ని కార్యక్రమాలు ధ్యానంలోనే చేస్తాం. అన్ని ఏ పండుగ వచ్చినా అక్కడ అన్నీ చేస్తాం. ప్రస్తుతానికి నా నడుస్తుంది. జామంలో is open to anyone that is ఎప్పుడైనా interested. రావచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. పొద్దున్న మార్నింగ్ తీస్తే నా నైట్ దాకా ఓపెన్ ఉంటుంది. గుడి కూడా మార్నింగ్ తీస్తానండి. మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం. Janamalam is a beautifully constructed structure. మీకు ఒక దాని గురించి చెప్తారా? అది ఎందుకు డోమ్లో కట్టాల్సి వచ్చింది చెప్తారు. స్ట్రక్చర్ డోమ్లో ఉంటుంది. బసవరాజు గారు చెప్తారు, నాన్నగారు మనం విగ్రహం పెడుతున్నాం పైన ఇంకా ఏమి బాత్రూమ్స్ మనం ఎక్స్టెండ్ చేసేస్తారు. ఏమైనా స్లాబ్ వేసామంటే పైన ఇంకో బిల్డింగ్ కడతారు, ఇంకో బిల్డింగ్ కడతారు, బాత్రూమ్స్ కడతారు, అది కడతారు, ఇది కడతారు. అలా అవ్వకూడదు. ఆయన మట్టికే ఉండాలి. ఇంకెవరు దాని మీద కాలు పెట్టి నడిచి పైన అలాంటివి జరగకూడదు. అందుకని అవి అవాయిడ్ చేయాలంటే డోమ్ స్ట్రక్చర్ వేద్దాం, అప్పుడు ఇంటికి కట్టే ఆస్కారం ఉండదు అని దాన్ని కూడా వాళ్ళ ఒక అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చెప్పారు మేము వేస్తామండి, కానీ ఎంతవరకు నిలుస్తుందో తెలియదు, మీరు చెక్ అయితే ఇచ్చాము, మేము వేసిస్తాం అన్నారు. వాళ్ళు స్వరాజ్ గారు ఇంటికి వచ్చారు, వాళ్ళని అక్కడ పెట్టి అవన్నీ వచ్చాయి మిషన్స్, అవి సిమెంట్ కలిపే స్ట్రక్చర్ అవన్నీ వచ్చాయి. వస్తారు ఇప్పుడే ఉండదు, ఇంటికి వచ్చారు. గురుగారికి అన్నం పెట్టుకున్నారు. పెడితే గురుగారు అన్నట్టుగా అనిపించింది, ఏమిటి పెరుగుదనం వెళ్ళు అయిపోతుంది వెళ్ళు అని చెప్పినట్టుగా అనిపించింది. అప్పుడు నాతో చెప్పారు కదా, మనం వెళ్ళి కొబ్బరికాయ కొడదామని. వెళ్ళి మేము కొబ్బరికాయ కొట్టాము. మీ నంబరు వాళ్ళు పొద్దున్న 10ంటికి మొదలెట్టిన వాళ్ళు రాత్రి 1 o'clock అవుతుందని చెప్పారు. మొత్తం అవ్వడం స్ట్రక్చర్ అవుతుంది, 1 అవుతుంది రాత్రి అన్నారు. అది 5 గంటలు కంప్లీట్ అయిపోయింది. 5 o'clock చీకటి పడకుండా స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. నేను మన్నాడు పొద్దున్న చూస్తే ఒక చుక్క కాదుగా ఒక డ్రాప్ కూడా కింద ఏమీ లేదు. అసలు అంత బాగా స్ట్రక్చర్ నిలబడింది. అది గురుగారు దయ్యం. అది పెద్ద మాకు అనిపించింది. అంత పెద్ద అనుభవం ఉన్న వాళ్ళే అలా అన్నారు. కానీ అది అనుకున్న టైం కంటే ముందు అవ్వడం చాలా బాగా అయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళన్నప్పుడు చాలా మందితో మాట్లాడుతుంటే అందరూ చెప్తారు, గురుగారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇటువంటి ఏం జరగదు, మా లైఫ్లో కూడా చాలా మంచి జరుగుతుంది మాకు చెప్తాను. ఇప్పుడు ఇది చెప్పిన వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గురుగారు ఏం చెప్పారు మనకి అబౌట్ హిస్ ప్రెజెన్స్ అట్ గురువుని అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాయో చెప్పారు. దాని గురించి ఆయన నేను ఇక్కడ 200 సంవత్సరాలు ఉంటాను, నేను చెప్పాను తప్పకుండా ఉంటాను. ఎప్పుడొచ్చినా మీరు ఏం కోరుతున్నా జరుగుతుందని చెప్తాను. ఆయన స్ట్రక్చర్ కూడా ఆయన వెళ్ళిపోయే ముందే స్ట్రక్చర్ నిర్మించారు. అక్కడ అధిష్టానం తాతగారి కంటే చిన్నగా ఉండాలని చెప్తారు. తాతగారి గుడి కంటే మెజర్మెంట్స్ చిన్నగా ఉండాలని చెప్తారు. తాతగారిది అంటే శివానందమూర్తి గారి తండ్రి గారు కూడా అక్కడే ఉంది. సో దానికంటే మెజర్మెంట్స్ లింక్ కూడా అన్నీ ఆయన చెప్పారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి. లోపల స్ట్రక్చర్ కూడా నాన్నగారు దానికంటే చిన్నది పెట్టమని చెప్పారు. చిన్నగా ఉండాలని చెప్పి అన్నీ చెప్పే పెట్టారు. ఏమేం చేయాలో చెప్పారు, అన్నీ ముందే చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దగ్గర ఉండి కట్టించారు. దగ్గర ఉండి చూశారు, సంవత్సరం ముందు కట్టించారు, దగ్గర నుండి చూశారు. ఆయన చెప్పారు ఎలా ఉండాలో. లింగం కూడా సైజు అన్నీ కూడా చెప్పి చేయించారు. వారికి తెలుసు, ముందే చెప్పారు. ఇప్పుడు ఫ్యూచరిస్టిక్గా ఏదైనా గుడిలో ఇన్నాళ్ళు మేము కుంభాభిషేకం అయ్యేదాకా ఏమి వద్దన్నట్టుగా
తర్వాత మేము గౌతమామంతా ఇప్పుడు పూజలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ దసరాలు అయిన తర్వాత ఈ సంవత్సరం 2025 దసరాలు అయిన తర్వాత రుద్రాభిషేకం, చండీ హోమం, వాస్పతాస్త్ర హోమం, తర్వాత కుంకుమార్చన, శ్రీచక్రం చేయిస్తాం. శ్రీచక్రం కుంకుమార్చన ఉంటుంది. అన్ని హోమాలు, నామకరణాలు, అన్నప్రాసనలు అందరూ చేసుకోవచ్చు. నామినల్గా ఏదో తీసుకుని అందరికీ భక్తులందరికీ ఏం కావాలో అన్నీ చేస్తారు. దానికోసం పురోహితులు అపాయింట్ చేస్తాం. వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు రోజు ఇక్కడే ఉంటారు. ఎప్పుడు ఎవరికి అవైలబుల్ ఉండి ఏం కావాలంటే చేస్తాం. ఇక్కడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారని వారే ఉండి చూస్తున్నారు. నేను ఆయన వస్తూ ఉంటాను రెగ్యులర్గా. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నాకు పిల్లలు ఇద్దరు మనవరాలు ఉంటారు, హైదరాబాద్లో ఉంటాను. మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉంటాను. నేను ఫోన్లో రోజు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి రోజు మాట్లాడతాను. అది మా అన్నీ ఆన్లైన్. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా చేయాలని చెప్పండి. నా ఫోన్ నెంబర్స్ మా అక్కడ గుడిలో ఉంటుంది. రాజేశ్వరి కాంటాక్ట్ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, మహాలక్ష్మి టెంపుల్ ట్రస్ట్, దాని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రాజేశ్వరి కలిసి ఇద్దరు చూస్తారు. And you will be publishing all the holidays that they will be celebrating here. క్యాలెండర్ తయారు చేస్తాం అనుకుంటున్నాము. ఎందుకంటే గుడి నుంచి మేము ఏమేమి చేస్తాము, ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తామో క్యాలెండర్ అమ్మవారి ఫోటో పెట్టి క్యాలెండర్ తయారు చేస్తాం సంవత్సరం. అంటే ఉగాది వెళ్తే కానీ కొత్త సంవత్సరం 2016 వస్తుంది ఆ క్యాలెండర్. కొత్త సంవత్సరం వస్తే కానీ మనకి డేట్ ఇయర్ ఆఫ్ అయిపోయింది కదా, నెక్స్ట్ టైం వస్తుంది ఆ క్యాలెండర్. అమ్మవారి విగ్రహాలు ఫోటోతో పాటు ఇక్కడ ఏం దీవుల్లో ఏం జరుగుతాయి అన్నీ వస్తాయి. తర్వాత రాధాకుమారి కూడా ఇక్కడ ఒక 5 రూమ్స్ కట్టింది. ఎవరైనా ఉంటే ఉండడానికి వచ్చి ఉండడానికి కూడా వీలుగా 5 రూమ్స్ కట్టాము. అకామిడేషన్ ఉంది. అన్నపూర్ణని నేను చెప్పడం మర్చిపోయాను. అన్నపూర్ణని గురుగారు వెళ్ళిపోయిన తర్వాత బసవరాజు గారికి ఒక క్వశ్చన్ వచ్చింది. గురుగారు ఉన్నాడు ఇక్కడ భోజనం మనకి పెట్టారు. మనం వచ్చినా పెట్టారు. ఎవరు వచ్చినా రోజు అన్నం తినకుండా భోజనం చేయకుండా వెళ్తే గురుగారు వచ్చి వస్తారు. సో పెద్ద క్వశ్చన్ మాకు అయిపోయింది. గురుగారు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి. అప్పుడు బసవరాజు గారు ప్లాన్ చేశారు, అన్నపూర్ణ పెడదాము. అన్నపూర్ణ అప్పటికి అన్నపూర్ణ నేను తర్వాత అన్నాను దాని పేరు అన్నపూర్ణ పెడదామని. భోజనం పెట్టాలంటే అప్పుడు ట్రస్ట్ బిల్డింగ్ ఒకటి దాన్ని కన్వర్ట్ చేసి భోజనశాల కింద తయారు చేశారు. అది ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2 years కరోనాలో కొంచెం ఇబ్బందుల వల్ల ఆగింది, కానీ తర్వాత మళ్ళీ నడుస్తుంది. ఇప్పుడు దసరాలు వచ్చినా ఏ పండుగలు వచ్చినా అన్నపూర్ణలో అందరూ భోజనం చేస్తారు. దాని పేరు అన్నపూర్ణమ్మ. కాశీలో అమ్మవారు ఎలా అన్నపూర్ణ, ఇక్కడ అన్నపూర్ణ మా చేతనైంది చేస్తున్నాం. బాగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బాగా పెట్టాలి. గురుగారు ఎలా పెట్టారో అలా పెట్టాలని ప్రయత్నం బాగా బట్టి అందరినీ సంతోషంగా పంపించాలంటే దాని ఉద్దేశం. ఇది ఇప్పుడు ఇన్నాళ్ళు ఇండివిజువల్గా నడిపించాము. ఇప్పుడు అమ్మవారి టెంపుల్లో మర్చి చేసాం. టెంపులే చూసుకుంటుంది అన్నపూర్ణ. ఇప్పుడు మేమేమి దాని గురించి కనపడతాము. పార్ట్ ఆఫ్ ది టెంపుల్ అది జరిగి అప్పుడే 2 years అవుతుంది. సో టెంపుల్ చూసుకుంటాం. కానీ మీరు అన్నపూర్ణ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో టెంపుల్ అన్నపూర్ణ చూసుకుంటాం. ఎక్కడి నుంచి అయినా వచ్చేవాడు ముందుగా పిల్లవాడు పిలిచి మేము వస్తున్నామని చెప్తే చెప్తే పడిగారు ఉమ్మగారిని వారిద్దరూ చూసుకుంటారు. వారు బసవరాజు గారు మేము పెట్టినప్పుడు మేము అనుకున్నాం వారిద్దరు పడిగారు డివోటీ గురువు గారు చాలా సేవ చేస్తారు. ఆయన ఏంటంటే సైలెంట్, మాట్లాడగానే పనిచేస్తారు. చాలా మంచి వ్యక్తి. వాళ్ళిద్దరు కూడా చాలా డెడికేటెడ్ డివోటీ. వాళ్ళు అంత బాగా అన్నపూర్ణ నిలబెట్టింది వాళ్ళిద్దరు. కాబట్టి నేను వాళ్ళిద్దరు కలిసి టీం వర్క్. మా ముగ్గురు ఏ వర్క్ అయినా మేము ముగ్గురు మాట్లాడుకుని అన్నపూర్ణకి ఏం చేయాలి మేము ముగ్గురు డిసైడ్ చేసుకొని చేస్తాం. టీం వర్కే తప్ప ఇండివిజువల్ కాదు, అందరూ కలిసి చేస్తాం. అప్పుడు వాళ్ళ క్రెడిట్ అంతా పడిగారు ఉమ్మగారికి వాళ్ళ వల్ల అన్నపూర్ణ నడుస్తుంది. 100% నేను చెప్తాను. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు భోజనం ఉంటుంది. ఒక్కరోజు ముందు చెప్తే చాలు మేము వస్తున్నామంటే మేము పని చేసుకోవాలి.
వాళ్ళ మా టైమింగ్స్ కూడా చెప్తాను. మధ్యాహ్నం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉండదు, పండగల్లో ఉంటుంది కానీ ఉత్తప్పుడు లంచే పెడతారు. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, రాత్రి డిన్నర్ టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది. అంటే ముందు చెప్తే ఎన్నాడున్నా ముందు చెప్పేస్తే అది నేను ఆ నెంబర్ కూడా ఇస్తాను పడిగారు, వారి కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు చెప్తే సరిపోతుంది. అకామిడేషన్ కూడా ఆధార్ కుమారి రూమ్స్ కట్టింది కాబట్టి ఇది కూడా ఉంది. So everyone, people that come here, they have accommodations, they have provision for the needs, and they can do their own worship at their own time. ఎప్పుడు జామ